ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఇజ్రాయేలు అమెరికా ఇరాన్కి. కానీ ఇరాన్ ఏమో అమెరికా ఇజ్రాయెల్ మీద కాకుండా మధ్యలో ఉన్న దేశాల మీద బాంబులు వేస్తుంది. మనందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నాం, మొన్నటి నుంచి జరుగుతుంది. అయితే మన వాళ్ళు చాలామంది అక్కడ పనుల కోసం అని వెళ్ళారు కదా. చాలామంది ప్రతిరోజు అక్కడ నుండి కూడా ప్రార్థనలో ఏకీభవిస్తారు చాలామంది. అది నాకు సిస్టంలో తెలుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, మీ కుటుంబస్తులు ఎవరైతే అక్కడ పనుల కోసం వెళ్ళారో, అక్కడ యుద్ధం జరుగుతుంది, ఎప్పుడు ఏమైద్దో తెలియదని భయపడుతున్నారో, మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి, లేదా వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలంటే, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 7వ వచనం, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు. అంటే ఇలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి భయాల్లో ఉన్నప్పుడు మనం ఆ వాక్యం పట్టుకొని దేవుని వాక్యాన్ని తండ్రికి ఒక్కసారి గుర్తు చేసి, అయ్యా ఇది మీరే రాపించి పెట్టారయ్యా, నా పక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోతున్నారు, అయినా సరే ఏ అపాయము నీ యొద్దకు రాదు అని మీరు చెప్పారు. మీరు చెప్పారంటే ఖచ్చితంగా రాదు, మీరు రానివ్వరయ్యా, ఒక్కసారి మీ మాట జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని ఇదే మాట పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. వాళ్ళు ఒకవేళ కాంటాక్ట్లో ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, ధైర్యం చెప్పండి. మన కానీ మన వాళ్ళకు కానీ ఏ కీడు రాదు, రానివ్వడు తండ్రి. అంత గొప్ప శక్తి గల తండ్రి మన తండ్రి. రక్షించడు అనుకుంటే అసలు ఆ మాటే తండ్రి రాపించేవాడు కాదు కదా. కాబట్టి మీరు భయపడొద్దు, వాళ్ళ కోసం అస్సలు టెన్షన్ పడొద్దు. వాక్యమే మనకు గుర్తు. కరోనా టైంలో కూడా ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు. పెద్ద పెద్ద వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, లక్షల లక్షలు, కోట్ల కోట్లు ఖర్చు పెట్టినా కూడా బ్రతకలేదు చాలామంది, మనకు తెలుసు. ఆ టైంలో ఇదే వాక్యంతో నేను రోజు ప్రార్థన చేసుకునేదాన్ని. ఇదే మాట, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా. అప్పటికే మేమున్న ఏరియాలో, మేమున్న లైన్లో అయితే ఎవరికి రాలేదు, కానీ దేవుని కృపను బట్టి ఆ వెనక, ఆ ముందు, అటు సైడు చాలా మందికి వచ్చి, చాలా మందిని అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తానే ఉన్నారు. అయినా సరే అస్సలు భయపడలేదు. ఎందుకంటే తండ్రి మాట ఇచ్చిన తండ్రి గొప్పవాడు, మాట తప్పని తండ్రి మన తండ్రి. మనం మర్చిపోయినా కూడా మన తండ్రి మర్చిపోడు. మన తండ్రి అదే మాట పట్టుకున్న అదే ప్రార్థన, అయ్యా మీరు రాపించి పెట్టారు, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా సరే, నా పక్కన ఉన్న వాళ్ళందరూ పడిపోయినా సరే, నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏమీ కాదు, కానివ్వనని మీరు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా కానివ్వరు. ఒక్కసారి మీ మాట జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని ఇదే ప్రార్థన. ఏ పనిలో ఉన్నా ఇదే వాక్యం, పని చేస్తున్నా ఇదే వాక్యం, పడుకునేటప్పుడైనా ఇదే వాక్యం, మెలకున్నప్పుడు ఇదే వాక్యం. అదే మాట ఉన్నంత, నా మైండ్లో ఉన్నంత కాలం నాకు కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, పిల్లలకు కానీ, అత్తమ్మ వాళ్ళకి కానీ, ఆడపడుచు అందరం, అది జాయింట్ ఫ్యామిలీ హైదరాబాద్లో. అస్సలు ఇంత జలుబు కూడా చేయలే ఆ టైంలో. మిగతా టైంలో ఎప్పుడు జలుబుతోనే ఉండేవాళ్ళు. అసలు ఆ కరోనా టైంలో ఒక జలుబు కానీ ఏమి రాలేదు, రానివ్వలేదు తండ్రి. ఎందుకంటే తండ్రి మాట ఒకసారి మనం తండ్రికి జ్ఞాపకం చేయాలి. ఇశ్రాయేలీలు ఆపదలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలీలు వేదనలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలీలు ఆ బానిసత్వంలో ఉండి భరించలేని శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు కన్నీటితో. అప్పుడు తండ్రికి ఇశ్రాయేలీలకు, అబ్రహాం గారికి చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు, గుర్తు చేసుకున్నాడు. ఆ వాగ్దానం గుర్తు చేసుకొని అప్పుడు మోషేని ఇశ్రాయేలీల దగ్గరికి పంపించాడు తండ్రి. మనం ప్రతి క్షణం కూడా తండ్రికి ఆ మాట జ్ఞాపకం చేయాలి. మర్చిపోయే దేవుడు కాదు, కానీ మనకున్న శ్రద్ధ ఎంతో తండ్రి చూస్తాడు కదా. అందుకని చెప్తున్నాను, మీ వాళ్ళు, మీ కుటుంబస్తులు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఎవరైనా సరే చదువుల కోసం వెళ్ళినా, ఉద్యోగాల కోసం, పనుల కోసం వెళ్ళినా కూడా అస్సలు భయపడొద్దు. ఎందుకంటే తండ్రి, మన తండ్రి గొప్పవాడు. మన తండ్రి జీవము కలిగిన తండ్రి, మన తండ్రి శక్తి గల తండ్రి. మన తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు. ఎంతమందికి ఎలాంటి కీడు, ఎలాంటి ఆపద వచ్చినా సరే
మనకు కానీ మన వాళ్ళకు కానీ కనీసం ఇంత గీత కూడా పడదు, పడనివ్వడు తండ్రి. అంత శక్తిగల తండ్రి మనకున్నాడు కాబట్టి మీరు భయపడొద్దు. ఈ వాక్యం పట్టుకోండి, ధైర్యంగా ఉండాలి, మళ్ళీ టెన్షన్ పడకూడదు. వాక్యం ఒకసారి మనం తండ్రికి ప్రార్థనలో గుర్తు చేసిన తర్వాత మళ్ళీ మనం టెన్షన్ పడ్డామంటే ఏమో జరిగిద్దేమో అలా అయిద్దేమో, అమ్మో ఎట్లా అలా అనుకున్నామంటే ఆ వాగ్దానం తండ్రి పట్టించుకోడిక. యోబు గారి విషయంలో అదే జరిగింది. రోజు ప్రార్థన చేస్తాడు, రోజు బలహర్పిస్తాడు, రోజు తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తానే ఉంటాడు, వాళ్ళ తరపున పాపక్షమాపణ అడుగుతానే ఉంటాడు, మళ్ళీ భయపడతా ఉన్నాడు. అందుకే ఏది సంభవించునని నేను అతిగా బహుగా భయపడుతున్నా అది నాకు సంభవించుచున్నది అని యోబు గారే రాశారు కదా, యోబు గారే చెప్పారు కదా. అంటే ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఆ సమస్యను ఎత్తుకొని మళ్ళీ ఆ సమస్య గుర్తు చేసుకొని అస్సలు భయపడకూడదు, టెన్షన్ పడకూడదు అని మనం తెలుసుకోవడానికి మన తండ్రి కొన్ని వేల సంవత్సరాల ముందే మనల్ని దృష్టిలో పెట్టుకొని రాపించి పెట్టాడు ప్రతి మాట కూడా. అందుకే మీరు భయపడొద్దు. మీ వాళ్ళకి ఏమీ కాదు కానివ్వడు తండ్రి. నమ్ముట నీ వలనైతే మనం నమ్మాలి, విశ్వాసంతో ఉండాలి. నా తండ్రి మాట ఇచ్చాడు, నీ పక్కన 1000 మంది పడిపోని, ఆ బాంబు వచ్చి మన పక్క బిల్డింగ్లో మనం ఉన్న బిల్డింగ్లో పడినా సరే మనకు మాత్రం ఇంత గీత కూడా పడదు, పడనివ్వడు. ఏ ఆపద కానీ ఏ కీడు గాని రాదు అని చెప్పాడంటే రానివ్వడంతే. మాట అంటే మాటే తండ్రిది, మాట తప్పడు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి, మీ వాళ్ళకు చెప్పండి. ఒకవేళ వాళ్ళు మీ కాంటాక్ట్లో ఉంటే మీరు భయపడొద్దు, వాళ్ళని భయపెట్టొద్దు, వాళ్ళ గురించి మీరు ఆలోచించొద్దు. మన పిల్లలు ఒకవేళ స్కూల్కి వెళ్ళేటప్పుడైనా సరే, మీరు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడైనా సరే, మనం ఎక్కడ మన ఇంట్లో ఉన్నా సరే ఈ వాక్యం పట్టుకొని, బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఈ మాట పట్టుకొని ధైర్యంగా ఉంటే చాలండి, ఏమీ కాదు. అసలు ఆ మాట జ్ఞాపకం చదువుతుంటేనే ధైర్యం వచ్చేసింది. అంత శక్తిగల తండ్రి మన తండ్రి. తండ్రికి ఆ మాట జ్ఞాపకం చేయండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు భయపడతా, ఏడుస్తా, కంగారు పడతా, టెన్షన్ పడతా మనం ఉండకూడదు. అది అన్యులు ఉంటారు, దేవుని ఎరగని వాళ్ళు ఉంటారు. మన తండ్రి శక్తి ఏదో మనకు తెలుసు, మన తండ్రి బలం మనకు తెలుసు. తెలిసి కూడా మనం భయపడితే ఖచ్చితంగా మనం దేని గురించి అయితే భయపడతామో అదే సంభవించింది. అస్సలు భయపడద్దు. ఇదే మాట పట్టుకోండి, ఇదే వాక్యం పట్టుకోండి, మీరు ధైర్యంగా ఉండండి. మీ వాళ్ళకి ధైర్యం చెప్పండి, ఏమీ కాదు, మన తండ్రి ఉన్నాడు, కనీసం ఇంత గీత కూడా పడనివ్వడు తండ్రి అని అందరు మనసులో పెట్టుకొని ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకోండి, వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఒక పక్క ఇంత గందరగోళంగా ఉన్నా, ఒక పక్క అంత భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నా సరే మేమింత క్షేమంగా, మేమింత నెమ్మదిగా, నా తండ్రి ఇంత సంతోషంగా, ఇంత జాగ్రత్తగా నా ప్రభు మేము ఉండడానికి, మమ్మల్ని ఉంచడానికి మేమే పాటే వారం నా ప్రభు. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మాకు ఇంత నెమ్మది కలిగించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మాకింత నెమ్మది, మాకింత ప్రశాంతత ఇవ్వడానికి మాకున్న అర్హత ఏముందయ్యా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా, ఎవరైతే నా తండ్రి ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరైతే నా ప్రభా యుద్ధం జరుగుతున్న ప్లేసుల్లో తమ వారు ఉన్నారని ఎవరైతే భయపడుతున్నారో, బాధపడుతున్నారో, టెన్షన్ పడుతున్నారో, కంగారు పడుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీరు మాటిచ్చారు నా తండ్రి, మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడిన అపాయము మీ యొద్దకు రాదు అని మీరు చెప్పారు తండ్రి. మాట తప్పని తండ్రి మీరు నా ప్రభా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీ బలం ఏదో, మీ శక్తి ఏదో నా ప్రభా మాకు అర్థమయ్యేలా మీ కృప అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభా యుద్ధం జరుగుతున్న ప్లేసుల్లో, ఆ కంట్రీస్లో ఉన్నారో నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి.
బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, నా తండ్రి నాకు మాట ఇచ్చాడు, నా దాకా ఏ ఆపద కానీ ఏ కీడు కానీ రానివ్వడు నా తండ్రి మాట ఇస్తే తప్పని తండ్రి నా తండ్రి అని మీ మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి, ఏ ప్రమాదంలో బిడ్డలు పడరయ్యా, మీరుంటారు కాబట్టి నా ప్రభా పడనిపోద్దు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. వారి కుటుంబస్తులు కూడా నా తండ్రి ఎవ్వరు భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి మీ మాట జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నా బిడ్డలకు తోడు. నేను ఉండకపోవచ్చు, నేను వారి గురించి వారితో తోడుగా ఉండలేకపోవచ్చు, వెళ్ళలేకపోవచ్చు, కానీ నా తండ్రి సర్వ సృష్టికర్త, మహాకాశాలు పట్టజాలనంత గొప్ప శక్తి గల తండ్రి నా తండ్రి, అంత గొప్ప తండ్రి ఇక్కడ నాకు నా కుటుంబానికి తోడుగా ఉంటాడు. అక్కడ నా వాళ్ళకి నా తండ్రి తోడుగా ఉండగలడు. ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉందని నా ప్రభా ప్రతి ఒక్కరు మీ బాహుబలం జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండే హృదయాలను నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. యుద్ధాన్ని మీరు కోరుకోరయ్యా, శాంతిని మీరు కోరుకుంటారు నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభా మరి కఠినమైపోతున్న హృదయాలతో ఉన్నారో నా తండ్రి, కఠినమైన హృదయాలను కరిగింపచేసి నా తండ్రి మెత్తటి మనసులుగా మార్చిన ప్రభా ఆ యుద్ధాల వల్ల నా తండ్రి అమాయకమైన ప్రజలు నా ప్రభా బలవ్వకుండా నా తండ్రి బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వెంట నా ప్రభా ఆహారం విషయంలో, అవసరతల విషయంలో నా తండ్రి బిడ్డలకు ఏ లోటు లేకుండా నా ప్రభా సమస్తము సమకూర్చగల శక్తి, పరిస్థితులు ఎలాగున్నా సరే నా తండ్రి, మనుషులైతే నా ప్రభా సమకూర్చలేరు నా తండ్రి, వారి వల్ల కానే కాదు, కానీ మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. ఆకలితో ఉన్న మీ బిడ్డలకు నా తండ్రి ఆకాశము నుండి మన్నాను కురిపించిన శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అంత ఎడారిలో ఒక్క చుక్క నీటి చుక్క కూడా లేని ఎడారి ప్రాంతంలో, కొండల ప్రాంతంలో నా తండ్రి రాతి నుండి సమృద్ధిగా జలాన్ని నా ప్రభా తాగడానికి నా ప్రభా సమృద్ధి జలాన్ని, మధురమైన జలాన్ని నా ప్రభా రప్పించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. నిద్ర లేకుండా నా తండ్రి బిడ్డలు భయపడుతున్నారు నా తండ్రి, భయపడవద్దు అని మీరు చెప్పారు నా ప్రభా. ఆ మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండే హృదయాలను నా ప్రభా బిడ్డలకి ధైర్యాన్ని, విశ్వాసాన్ని మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు ప్రశాంతంగా ఉంటారు నా తండ్రి. ఏ అవసరత నా ప్రభా కలిగి ఉన్నారు, ప్రతి అవసరత మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఆహార విషయంలో కానీ నా ప్రభా, నీళ్ల విషయంలో కానీ నా తండ్రి, ఇంకా ఇతర విషయాల్లో కూడా మీరే బిడ్డలకి సమస్తము సమకూర్చి నా తండ్రి మీ రక్షణ, మీ కాపుదల బిడ్డలందరి చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవ్వరు భయపడొద్దు నా ప్రభు, భయపడకుండా నెమ్మది కలిగిన హృదయాన్ని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. యుద్ధాల వల్ల నా ప్రభా బిడ్డలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, యుద్ధాల వల్ల శబ్దాలకే నా ప్రభా మరి ముసలి వాళ్ళు నా తండ్రి ఎంతో మంది మరణిస్తున్నారు నా ప్రభా. ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. జాలిగల దేవ, తెలుసు తెలియకు నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా వారి మీద కనికరపడి నా తండ్రి మీ బిడ్డలకు ఏ కీడు, ఏ ఆపద, ఏ ప్రమాదం బిడ్డలకు దాకా రాకుండా నా తండ్రి బిడ్డలందరి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబస్తులు నా ప్రభా ఎంతో వేదన పడుతున్నారు, ఎంతో భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, కంగారు పడుతున్నారు, దుఃఖపడుతున్నారు నా తండ్రి. మొదట వారికి నా ప్రభా నెమ్మది కలిగించండి, మొదట వారికి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకు లేకపోతే కదా నేను భయపడాలి. నా తండ్రి నాకు తోడుగా, నా కుటుంబానికి తోడుగా, నా వాళ్ళకు తోడుగా ఉంటాడు. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, ఎంతమంది మరణించినా సరే, ఎంతమంది అనారోగ్య పాలైనా సరే, ఎంత భయంకరమైన యుద్ధం జరిగినా సరే, నా వాళ్ళకు మాత్రం ఏ కీడు రాదు, ఏమీ జరగదు, జరగనివ్వడు నా తండ్రి. మేమేదో గొప్పవాళ్ళం, మేమేదో నీతి గల వాళ్ళమని కాదు నా తండ్రి. మాట ఇస్తే మాట తప్పని తండ్రి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు మీ మాట జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండే హృదయాలతో బిడ్డలు నింపండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నెమ్మది గల హృదయాన్ని మీరు అనుగ్రహించండి. యుద్ధ సమాచారం మీరు విన్నప్పుడు, యుద్ధాల గురించి మీరు విన్నప్పుడు మీరు భయపడకుడి, విరవకుడి అని నా ప్రభు, కలవరపడకుడి అని మీరు చెప్పారు నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ మాట జ్ఞాపకం చేసుకోండి, కలవరపడకుండా నా ప్రభు ధైర్యంగా ప్రతి ఒక్కరి వారి భక్తిని నా ప్రభు వారి రక్షణని జాగ్రత్తగా కాపాడుకునే హృదయాలను నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి.
మీరు అక్కడ సమయానికి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి విషయంలో తమని తాము జాగ్రత్త చేసుకుని సిద్ధపరచుకుని జ్ఞాపకాన్ని నా ప్రభా జ్ఞాపక శక్తిని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో నా తండ్రి, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు, ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది వారికి ఉన్న సమస్తము కోల్పోయారు నా ప్రభా. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. తెలుసో తెలియకో ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. తెలుసో తెలియకో నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. వారి హృదయాలు మార్చి నా ప్రభా శాంతి సమాధానం నా ప్రభా బిడ్డలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఎవరు చెప్పినా వారు వినరు, కానీ సర్వశక్తి గల తండ్రి మీరు చెప్తే ఖచ్చితంగా నా ప్రభా యుద్ధం ఆగిపోతుంది నా తండ్రి. ఎక్కడ చిన్న బిడ్డలు మరణించారు, ఆ కుటుంబాలకి ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకి నా ప్రభా మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి పూర్తి ఓదార్పుని ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ప్రజల పక్షాన మీరుంటారు నా ప్రభు. మాట ఇస్తే ఎంత కాలమైన కొన్ని వేల సంవత్సరాల ముందే నా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాపించారు. ఇప్పటికి కూడా నా తండ్రి ఒక్క మాట ఒక్క పొల్లు కూడా పోలేదు నా ప్రభు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎత్తుకు రాదు అని మీరు చెప్పారు అంటే ఖచ్చితంగా రాదు, రానివ్వరు నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి ఆలోచనలో, ప్రతి ఒక్కరి తలంపుల్లో నా ప్రభా ఇదే మాట ఇదే మాట ఇదే మాట నా ప్రభా బిడ్డలో జ్ఞాపకం రావాలి. ప్రతి ఒక్కరు ఈ మాట జ్ఞాపకం చేసుకుని వారిని ధైర్యపరుచుకుంటూ వాళ్ళకు నా వారి బంధువులకు కూడా ధైర్యాన్ని చెప్పి హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించుకుని నా ప్రభా బిడ్డలు క్షేమంగా నా తండ్రి ఏ ఆటంకాలు అడ్డంకాలు లేకుండా క్షేమంగా వారి దేశాలకి, వారి కుటుంబాలకి, వారి గృహాలకు చేరుకునేది మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.